అందరూ కూర్చోబెట్టండి. అంటే ఏంటి ప్రతి ఒక్కరు పెద్దోడు కాలేడు. పెద్దోడు అయ్యే ముందు వెనక చిన్నగానే ముగ్గులు పెడితేనే పెద్దోడు అవుతారు. ఇప్పుడు ఉండొచ్చు, తాతల కాలం ఉండొచ్చు, ముత్తాతల కాలం ఉండొచ్చు, లేకపోతే ఇంకో బియ్యాన్ని కింద ఉండొచ్చు. ఎవరైనా చిన్న మొదలు పెట్టే పెద్దగిస్తారు. సో మీ పిల్లలు కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వము కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజు, ప్రొఫెషనల్ కాలేజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది అంత ఆషామాషి కాదు. ఫ్రీగా ఎడ్యుకేషన్ చదివించేదానికి లక్షలు అయ్యేది లక్షలు తగ్గించి మళ్ళీ గవర్నమెంట్ ఇస్తూ ఉందన్నమాట. అది అటువంటి సౌకర్యాలు కలగడం నిజంగా మా కర్నూలులో 75% దీని నుంచి 80% దీని నుంచి లాభపడుతున్నారు ఈ కాలేజీ ఫీజుల నుంచి. ఎందుకంటే మనం కర్నూలులో ఎక్కువ శాతం చాలా తక్కువ ఆస్తులు ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి 80% మన ప్రజలు బాగుపడుతున్నారు. ఇక మీ అందరికీ తెలుసు వరదలు వచ్చాయి, మళ్ళీ ఇదే బయటపడినాము. మీ అందరూ వ్యాపారస్తులకు ఏదో ట్యాక్స్ అది వచ్చినప్పుడు మీ లీడర్లు వచ్చి కలవటము, అదేం కాదులేని ఆయన చెప్పటము, అది అటువంటి సమస్యలు నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు మీకు ఆ సమస్యలు రాకుండా గ్యారెంటీ ఇస్తాను. మీకు ఏదైనా వ్యాపార పరంగా లోన్లు కావాలి, మీరు ఈ వరదలు వచ్చినప్పుడు పెట్టుకుంటారు. మీరు ఆ అప్లికేషన్ కాపీలు కానీ ఇస్తే మీరు మేము బ్యాంకులకు ఏదైనా చేసి కొంత అమౌంట్ ఇప్పించేదానికి నేను ప్రయత్నం చేసి ఇప్పిస్తాను. బ్యాంకులు పెట్టుకుంటారు కాబట్టి అది లేట్ అయింది, అయినా పెట్టుకోండి. ఒకవేళ పెట్టుకోకుండా కొత్తగా అది ఇవ్వండి. అన్ని దగ్గర వరదలు పడినాయి. మీరు అందరూ ఎక్కడో దగ్గర మీరు మీ బంధువులు మీ బండి దగ్గర మీ బండి అక్కడ ఉన్న వరద వచ్చిందో ఏదో కూర్చొని రాసి ఇచ్చి అడిగేది 30,000, 40,000, 50,000 అడిగేది 1,000 రాని 5,000 రాని 10,000 రాని ఎంత వస్తుందో ప్రయత్నం చేసి మనం ప్రయత్నం చేస్తాం. తక్కువ వడ్డీకి అది 4 వడ్డీకో లేకపోతే 10% వడ్డీకో ఏదో విధంగా కొద్దిగా వచ్చేదానికి చేస్తాం. అలాగే ఆటోలంతా మీ దాంట్లో ఉంటే ఆటోలంతా పొదుపు గ్రూపుల్లో పెట్టండి. పొదుపు గ్రూపులు ఉన్నాయంటే అది ఇప్పుడు 80 కోట్ల వరకు పొదుపు గ్రూపులకు ఇప్పించేదానికి అవకాశాలు కల్పించాము. కర్నూలు ఎప్పుడూ చరిత్రలో లేదు. 40 కోట్ల వరకు పంచడం జరిగింది. అప్పుడే కర్నూలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పొదుపు గ్రూపులకు డబ్బులు ఇప్పించడం జరిగింది. పొదుపు గ్రూపుల నుంచే బాగా, ఎందుకంటే బ్యాంకుల వాళ్ళకి నమ్మకం వచ్చింది పొదుపు గ్రూపుల మీద. అందుకే ఇంత డబ్బులు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
దయచేసి మీరు పొదుపు గ్రూపుల్లో మీ భార్యలు కానీ మీ బిడ్డల్ని కానీ పొదుపు గ్రూపుల్లో చేర్పించి ముందుకు పోండి అని మీకు తెలియజేస్తున్నాను. ఒక విధంగా ఆడవాళ్ళు కూడా తెలివి పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీరందరూ తమిళంలోనే ఉన్నారు కాబట్టి 100% రోడ్లు, సిమెంట్ రోడ్లు మీ వీధుల్లో 100% వేసే కార్యక్రమాన్ని, కాలువల్ని, రోడ్లని, నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, కరెంట్ లైట్లు ఉండే కార్యక్రమం, 100% ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ₹1 దగ్గర వీధికి ఖర్చు పెట్టేది, వాడు ఖర్చు పెట్టే రీతిలో ముందుకు పోతున్నాము. ఇది ఒక చరిత్ర తెలియజేస్తున్నాము. మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీళ్లు తాగేదానికి అప్పుడు నీళ్లు లేదు, భయంకర పరిస్థితులు వచ్చినాయి. అంతకుముందు లీడర్లు చర్యలు తీసుకున్నందుకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నీళ్ళ తాగడం వచ్చింది. అది అనావృష్టి. అప్పుడు అనావృష్టి చూసి సమస్య పూర్తి చేయడం జరిగింది, మొదలుపెట్టించి పూర్తి చేయడం జరిగింది. అప్పుడే ఇప్పుడు అతివృష్టి వచ్చింది, నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. అతివృష్టి వచ్చింది, మళ్ళీ అనావృష్టిలో వచ్చింది. సుంకేశ్వరంలో నీళ్ళన్నీ కొట్టుకుపోయాయి. మళ్ళీ రాత్రి ఒడ్డు వేయించి నీళ్ళు నిలబెట్టి ఇప్పుడు తాగేదానికి మీకు ఏర్పాటు చేయటం, ఇదంతా మీకు తెలియని విషయం. మరి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే వెనక చాలా కష్టం ఉంటుంది. దీని వెనక ఏర్పాట్లు చేస్తున్నాము. మరి అప్పుడు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి అయింది. ఆ ఫ్లడ్ వాళ్ళురా ఫౌండేషన్ వేపిస్తున్నాం, రోషే గారితో పునాదరాలు వేపిస్తున్నాం. కాంట్రాక్టర్లు అవార్డు కాంట్రాక్టర్లో పని మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. మళ్ళీ కొద్దిగా లేట్ కావచ్చు ఈ ప్రాజెక్టు, కానీ మొదలు పెడతాం. వరద లో లెవెల్ ఏరియాల నుంచి తాకిని తట్టుకునేటట్ల వరదలు, మామూలు వరదలు ఏమైనా వచ్చినప్పుడు లో లెవెల్ ఏరియాలు మునిగిపోకుండా ఉండే విధానంలో పోతాం. మరి మీరు ఇంకోటి ఏం చేయొచ్చంటే, మీ ఇంట్లో ఏమన్నా పడిపోయి ఏదైనా ఉంటే వరద కింద నిధులు అడగండి, ఇప్పించే అవకాశాలు ఉన్నాయి. మీరు వరద కింద ఏమైనా ఇల్లు పడిపోయో లేకపోతే ఇల్లు కట్టుకుంటానో మీకు పట్టా ఉంటే కట్టించేదానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే అక్కడే బయట ఇల్లు ఇప్పించేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తాము. మీరు దయచేసి అది చేయాలని మమ్మల్ని కోరుతున్నాం. ఇది ఏమవుతుందంటే వరద వచ్చింది, 5 లక్షల మంది జనాలు ఉండేది. చిన్న పిల్ల అంతా కలిస్తే 4 లక్షల 5 లక్షల మంది అవుతారు. మరి 5 లక్షల మంది జనాల్లో 180 వంతులు ఇంగ్లీష్ చెల్లిపోయేశారు వరద వచ్చినప్పుడు. సార్ వచ్చినాడా, మా ఇంటికి వచ్చినాడా, సార్ మా ఇంటికి వచ్చినాడా అనేది కొంతమంది సన్యాసి కేసులు వాళ్ళకి నేర్పుతుంటారు ప్రజలు. సార్ ఇంటికి వచ్చినాడా లేదా వీధిలో తినాడు మీకేం తెలుస్తుంది? మీరేమో ఈ ఊరి నుంచి వెళ్ళిపోతారు. పొద్దున్న 4:30కు మీరు వచ్చేది 6:30కు వస్తారు. మీ ఇల్లు దోపిడీ జరగకుండా కాపాడాము. మేము ఇక్కడే ఉన్నాము, మేము ఊరిడిచిపోలేదు. ఇంకా మీరంతా ఊరిడిచిపోయినారు. మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇండ్లు రాత్రి 4:30కు వీధుల్లో తిరిగాము. మళ్ళీ 8 గంటలకు 9 గంటలకు వీధుల్లో వస్తే కార్లు జీపులు పనులు చేసుకొని నిలబడిపోతాయని పొద్దున్న 4:30కు లేచి తిరగడం జరిగింది. సో ఇవన్నీ మీరు జనాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలని తెలుస్తున్నాం. పనులు చేయదు చాలామంది, పనులు చేయకుండా మాయమాటలు మాట్లాడేది, కథలు చెప్పేది, అవతల వాళ్ళని కించపరిచేది తప్ప కొంతమంది నాయకులు చేసేది మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. నువ్వు పని ఏం చేస్తావో చెప్పాలి ప్రజలకు, అంతేగాని నువ్వు ఒట్టి మాయమాటలు ప్రతి ఒట్టి చేసేది బాగుంటుందని తెలియజేస్తున్నావు. అలాగే ముస్లిం హిందూ సోదరులు 2020 కేసు పెట్టడం జరిగింది. అది కేసు పెడితే ఇదేమవుతుందంటే ఇక్కడ కొంతమంది నాయకులకు ఆ కేసులు పెట్టి జనాల్ని తిప్పటం జరుగుతుంటుంది. ఎప్పుడు జనాలు తిరుగుతుంటారు, ఎప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కావాలో అప్పుడు మీరు దొరుకుతూ ఉంటారు. ఈ కేసులు పెడితే మీరు దొరుకుతూ ఉంటారు, మనుషులు చుట్టూ తిరుగుతుంటారు. ఆ కేసులు కూడా సెటిల్మెంట్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ దెమ్ ఇంకో 10 మంది ఉన్నారు, 30-40 మంది బయటకు వచ్చేసారు. రాజీ చేసి దాన్ని సెటిల్ చేయడం జరిగిందని కూడా మీకు తెలుసు. ఎందుకంటే అనవసరంగా చేసిన వాళ్ళు ఎక్కడో పోయినారు, చేయని వాళ్ళ మీద పాపం వీళ్ళ యూత్ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు వాళ్ళ మీద సంబంధం లేని వాళ్ళ మీద ఆ కేసులు ఉండటము, వాళ్ళు జైలుకు తిరగటము, పోలీస్ స్టేషన్లు తిరగటము, జైల్లో పడటము, ఇవన్నీ
ఇది అన్యాయము అక్రమం అని మొరపెట్టుకొని దాన్ని రాజీ చేసి చేయటం జరిగిందని మీ అందరూ మరొకరు తెలియజేస్తున్నాము. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్